సహస్ర సరిగ్గా మాటలు కూడా రాని 10 ఏళ్ల బాలికను ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? అసలు తాను చేసిన తప్పేంటి? 10 ఏళ్ల బాలిక ఇంత దారుణమైన చావును ఎందుకు చూడాల్సి వచ్చింది? అసలు ఎవరు ఈ సహస్ర? ఈ సహస్ర ఘటనతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అసలు ఏం జరిగిందనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లెట్స్ గో. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? 2025 ఆగస్టు 18వ తారీఖున హైదరాబాద్లో పట్టపగలే 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. మన మధ్యలో తిరిగే మనుషుల్లోనే భయంకరమైన మృగాలు ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన మళ్ళీ ఒక ఉదాహరణగా మిగిలిపోయింది. అసలు మన సమాజం ఎటుపోతుందో అని లెక్చర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మన సమాజం 90% ఎప్పుడో కుళ్ళిపోయింది. ఇలాంటి విషయాలు తెర మీదకి వచ్చినప్పుడు మాత్రమే మనలో టెంపరరీ మానవత్వం బయటకు వచ్చి ఈ సోషల్ మీడియాలో కాస్త హల్చల్ చేస్తూ ఉంటాం. బాగా వినండి, ఈ వీడియో చేస్తుంది మీ ఇంట్లో ఉన్న సహస్ర లాంటి చిన్నారి కోసం, నా ఇంట్లో ఉన్న సహస్ర లాంటి చిన్నారి కోసం, మన ఇంట్లో నవ్వుతూ తిరిగే 10 ఏళ్ల సహస్ర లాంటి చిన్నారుల కోసం. ఎందుకో ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. సరే, ఇక జరిగిన ఘటనలోకి వెళ్తే, హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక 10 ఏళ్ల పాప పేరు సహస్ర సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సహస్ర హత్యకు గురైంది. ఇది చెప్తున్న నాకే బాడీ షేక్ అవుతుందంటే, కన్న తండ్రి తన కళ్ళ ముందే తన 10 ఏళ్ల ముద్దుల కూతురు అలా పసిగుండెలపై ఎవడో గుర్తు తెలియని ఉన్మాది దారుణంగా 20 కత్తిపోట్లతో పొడిచి చంపిన తన కూతురిని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక సహస్ర కుటుంబ విషయానికి వస్తే, తల్లి పేరు రేణుక, ఆమె ఒక ల్యాబ్ టెక్నీషియన్. ఇక తండ్రి పేరు కృష్ణ, ఆయన ఒక బైక్ మెకానిక్. ఎప్పట్లాగే తల్లి రేణుక తన ల్యాబ్ ఉద్యోగానికి వెళ్ళింది. తండ్రి పని మీద బయటికి వెళ్ళాడు. సహస్రాకి ఆ రోజు స్కూల్కి సెలవు ఉండటంతో ఇంట్లోనే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారు తల్లిదండ్రులు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. మిట్ట మధ్యాహ్నం 12:30కి ఆ ఫ్లాట్లో ఎవరికి అనుమానం రాకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడని న్యూస్ వచ్చింది. సహస్ర తండ్రి కృష్ణ తన పని మీద బయటికి వెళ్ళి తిరిగి వచ్చి ఆ దృశ్యం చూసి మెంటల్ స్ట్రెంగ్త్ కోల్పోయాడు. ఒక రకంగా స్తంభించిపోయాడు. తన కూతుర్ని అలా మంచంపై రక్తంతో తడిసున్న శవంలా చూసేసరికే అక్కడే కుప్పగూలిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే తన భార్య రేణుకకి చెప్పాడు. వెంటనే సహస్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ డాక్టర్లు సహస్రాన్ని పరీక్షించి చెప్పిన మాట ఒక్కటే, తాను చనిపోయిందని చెప్పారు. ఇంతకీ సహస్ర చేసిన తప్పేంటి? తనను అంతలా దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇది ఇంకా తెలియాల్సింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇంకా మీడియా ఈ న్యూస్ని కవర్ చేశాయి. అయితే ఇక్కడ సహస్ర తల్లి రేణుక మీడియా ముందు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, తనకి ఎవరి మీద అనుమానం లేదని, ఎవరితోనూ వారికి పెద్దగా గొడవలు లేవని చెప్పారు. ఎవరితో గొడవలు లేకుండా ఒక సాధారణ జీవితం జీవించే ఈ కుటుంబంలో సహస్రాని ఇంత క్రూరంగా ఎవరు చంపుంటారు? హూ ఇస్ ద కిల్లర్ అనేది ఇంకా తెలియాల్సింది. ఈ సమాజంలో తలుపులకి ఎన్ని తాళాలు వేసినా మనలానే ముసుగు వేసుకొని తిరిగే కొంతమంది విష సర్పాల్ని ఎప్పటికీ పట్టుకోలేం. పిల్లల మీద చెయ్యి వేసిన వాడు ఎవడైనా జనం మధ్యలో అందరూ చూస్తుండగానే శిక్షించే చట్టాలు వచ్చేంత వరకు ఇవి ఆగేలా లేవు. ఈ సంఘటన ఒక కుటుంబాన్నే కాదు, ఒక నగరాన్నే కాదు, మనందరినీ వణికిచ్చింది. సహస్ర మరణం నీలా నాలా మనసున్న ప్రతి మనిషి హృదయాన్ని గాయం చేసింది. ఈ గాయం రేపటికి జనం మర్చిపోవచ్చు, కానీ మన పిల్లలు సురక్షితంగా ఉండే సమాజం కోసం మనమే గట్టిగా నిలబడాలి. అయితే పోలీసులు ప్రధాన అనుమానం అక్కడే పరిసరాల్లో అనుమానంగా తిరిగే వ్యక్తుల మీద, అలాగే ఆ కుటుంబ పరిచయస్తుల మీద బలంగా నిఘా పెట్టారు. పోలీసులు ఇప్పటికే అక్కడ వారిని, ఇంకా పక్కన ఉన్న బిల్డింగ్ సిబ్బంది నుంచి వాయిస్ రికార్డింగ్స్ కూడా సేకరించారు. అయితే సహస్ర కేస్ మిస్టరీ వీడే వరకు పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజానికి సహస్ర ఉన్న బిల్డింగ్లో ఎక్కడా కూడా సీసీ కెమెరాస్ లేవు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ని పోలీసులు పరీక్షించారు. ఎవరో వ్యక్తి అక్కడ అనుమానంగా తిరగడం గమనించారు, కానీ పూర్తిగా వాళ్ళ కాదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అలాగే సహస్ర బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ఫారెన్సిక్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే సహస్ర ఉన్న బిల్డింగ్లోనే చాలా కాలంగా ఒరిస్సాకు చెందిన
సంజయ్ అనే వ్యక్తి కూడా అక్కడే నివాసం ఉంటున్నాడు. పోలీసులు అనుమానం రీత్యా ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకంటే సంజయ్ తరచుగా వారింటికి వెళ్ళొచ్చేవాడంట. ప్రజెంట్ ఈ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని తనని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక సహస్ర పోస్ట్ మార్టం అంటే అటాప్సీ రిపోర్ట్ విషయానికి వస్తే బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఆ రిపోర్ట్స్ వస్తే కానీ ఈ కేసులో మరింత క్లారిటీ రాదు. గ్రౌండ్ న్యూస్ ప్రకారం పోస్ట్ మార్టం పూర్తయిందని సమాచారం ఉంది, కానీ పూర్తి వివరాలు అఫీషియల్గా ఇంకా బయటికి రాలేదు. సో ప్రస్తుతానికి సహస్ర కేసు విచారణలో ఉంది. ఈ కేసులో తెలియాల్సిన నిజాలు, బయటికి రావాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చి దోషులకు శిక్ష పడాలని కోరుకుందాం. ఈ కేసు గురించి రాబోయే అప్డేట్స్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్స్ గ్యాలరీని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అసలు ఇంత చిన్నారి సహస్రాన్ని అతి కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటారు? హూ ఈజ్ ద కిల్లర్? మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఈ న్యూస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. తప్పకుండా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్స్ గ్యాలరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.